Hey hi, welcome to my YouTube channel edited by Gochi. నాకు కొంచెం హ్యాపీగా కొంచెం నర్వస్గా ఉంది, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. ఓకే, మీరు నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఫ్రీక్వెంట్గా చూసినట్టుగైతే ఆర్ మీరు నా ఫాలోవర్ అయితే, నేను మొన్న ఒక వీడియోలో ఒక క్రేజీ థంబ్నెయిల్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఒకటే థంబ్నెయిల్ ని మల్టిపుల్ యాప్స్ ఆర్ మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ లో ఎలా చెయ్యాలి ఆర్ నేను ఎలా చేశాను అనేదే ఆ ఛాలెంజ్. సో అందులో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను ఈ థంబ్నెయిల్ ని ఈ సాఫ్ట్వేర్ లో, అంటే ఎలైట్ మోషన్ సాఫ్ట్వేర్ లో, ఇది మొబైల్ యాప్, ఇందులో ఎలా చేసానో చూడండి. మీకు ఒక డౌట్ వచ్చుండొచ్చు, ఎలైట్ మోషన్ అనేది వీడియో ఎడిటింగ్ యాప్ కదా, అందులో థంబ్నెయిల్ ఎలా చేశారని. చాలా మందికి అది వీడియో ఎడిటింగ్ యాప్, కానీ కొంతమందికి అది గ్రాఫిక్ డిజైన్ కూడా ఉపయోగపడుతుంది. ఆ కొంతమందిలో నేను ఒకరిని అనుకొని చేశాను. సో వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసి ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ లైక్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో రండి, ఎలా చేసాను చూసేద్దాం. ఎలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియో పెట్టుకుని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ముందుగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తనికెళ్ళ భరణి గారి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫింగర్స్తో తనికెళ్ళ భరణి గారి ఫోటోని లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ ప్రాసెస్ ఇస్మార్ట్ శివ గారి ఫోటోని కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి షేప్స్ లోకి వెళ్ళి రెక్టాంగిల్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ వీడియోలో చూపెట్టినట్టుగా అడ్జస్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళా వెనక్కి వెళ్ళి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి స్ట్రోక్ ఆన్ చేసుకొని స్ట్రోక్ కలర్ వైట్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైట్ అండ్ సెలెక్ట్ చేసుకొని అందులో సెకండ్ ఆప్షన్ లైట్ అండ్ అంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ రెక్టాంగిల్ దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్ లో మీ ఫింగర్ తో గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే 2 పిక్సెల్కి రెక్టాంగిల్ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి షేప్స్ లోకి వెళ్ళి రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని కలర్ కోసం నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇందాక చేసుకున్నట్టుగా ఆ రెక్టాంగిల్ ని 2 పిక్స్ వెనక్కి డ్రాగ్ చేసుకోండి. అండ్ ఆ రెక్టాంగిల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మిడిల్లో ఉన్న ఆప్షన్స్ లో రైట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే క్లిక్ చేయండి. ఆ డూప్లికేట్ చేసిన రెక్టాంగిల్ ని కొంచెం మీదకి తీసుకెళ్ళి నేను వీడియోలో చూపెడుతున్నట్టుగా కరెక్ట్ గా మిడిల్ లో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆ రెక్టాంగిల్ ని అన్ని లేయర్ల కన్నా మీదన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన టెక్స్ట్ ని ఇక్కడ ఇచ్చుకోండి. అండ్ దానికి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అయితే నేనైతే రోబోటో బ్లాక్ అయితే ఓడాను, మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఓడుకోండి. సైజ్ అన్నీ ప్రాపర్గా వీడియోలో చూపెడుతున్నట్టుగా సెంటర్లో అలైన్మెంట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ అన్స్పోకెన్ అనే టెక్స్ట్ని డూప్లికేట్ చేస్తారు. నెక్స్ట్ కలర్ మార్చుకొని దాన్ని టెక్స్ట్ మార్చుకొని సైజ్ మార్చుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. అలానే ప్రతి టెక్స్ట్ ఇక్కడ ఏమేమైతే వీడియోలో చేస్తున్నానో సేమ్ ప్రతి టెక్స్ట్ని ఇలా వీడియోకి తగ్గట్టుగా థంబ్నెయిల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని జస్ట్ టెక్స్ట్ డూప్లికేట్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, ఫాంట్ మార్చుకోవడం కావాలంటే. నేనైతే ఆల్మోస్ట్ 3 ఫాంట్సే వాడాను. ఫస్ట్ 3 సేమ్ ఫాంట్, అండ్ నెక్స్ట్ 3 వేరే ఫాంట్స్ వాడాను. ఆల్మోస్ట్ అన్ని ఇందులో ఉన్న ఫాంట్సే వాడాను. ఎలైట్ మోషన్ యాప్స్ ఇన్బిల్ట్ ఫాంట్స్. ఒకవేళ ఏవైనా లేనివి, ఒకవేళ నేను డౌన్లోడ్ చేసినవి ఎక్స్టర్నల్ సోర్స్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఏమైనా ఊడుంటే వాటి నేమ్స్ అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను, ఆ కామెంట్స్లోనైనా ఇస్తాను.
సో మీరు ఫాంట్స్ గురించి అయితే ఏం కంగారు పడకండి. జస్ట్ నేను టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తున్నాను, ప్లేస్మెంట్ ఎలా చేస్తున్నాను, కలర్ ఎలా మారుస్తున్నాను కొంచెం కేర్ఫుల్గా చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ లేయర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత షేప్స్లోకి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళి రెక్టాంగిల్ అయితే సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫ్రేమ్కి సరిపోయేటట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ లేయర్ని అయితే అలా డ్రాగ్ చేసుకొని అన్నిటికన్నా కిందకు వచ్చి, అంటే ఇది ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు దీని కలర్ బ్లాక్లోకి పెట్టుకోండి అండ్ గ్రేడియంట్లోకి వెళ్ళి సెంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు గ్రేడియంట్ ఎలా కావాలి, నాకైతే ఎలా కావాలి కిందన గ్రే మీద బ్లాక్ వచ్చేటట్టు కావాలి. అందుకని సెంటర్ గ్రే పెట్టుకుని జూమ్ చేస్తే సెంటర్ గ్రే బ్లాక్ వస్తుంది, దాని చుట్టూ గ్రే వస్తుంది అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫింగర్. మీకు ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఈ థంబ్నెయిల్కి అయితే ఇలా కావాలన్నమాట. అండ్ ఇస్మార్ట్ శివ గారి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ అండ్ లైట్ అయితే సెలెక్ట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ని అయితే -9, కాంట్రాస్ట్ అయితే +6 అయితే సెట్ చేసుకోండి. అప్పుడు నా ఫోటోకి అయితే అలా సెట్ అయింది అనమాట. అండ్ ఆ సెట్టింగ్స్ని కాపీ చేసుకొని కాపీ ఎఫెక్ట్ కొట్టి తనిఖీల పరిణామ ఫోటోలోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సేమ్ పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కొట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తనిఖీల పరిణామ కూడా సెట్ అవుతుంది. ఇస్మార్ట్ శివ గారి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఇన్సైడ్లో పెట్టి సైజ్ అయితే ఒక 19 ఇచ్చుకోండి. కలర్ ఎల్లో కలర్ ఇచ్చుకోండి. అండ్ సేమ్ తనిఖీల భరణి గారి ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని అండ్ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి సేమ్ బార్డర్లోకి వెళ్ళి ఇన్సైడ్ పెట్టుకొని సైజ్ ఒక 16 ఇచ్చుకోండి. 16 అయితే సరిపోతుంది. అండ్ షాడో కొంచెం అడ్జస్ట్ చేశాను కానీ ఏం జరగలేదు. సో షాడో మీరు ఏం చేయకండి. అండ్
ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళి ఒక సర్కిల్ని అయితే తీసుకోండి. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అయితే తీసుకోండి. అండ్ బ్లర్ ఫస్ట్ మామూలు అడ్జస్ట్ చేశాను అండ్ దాన్ని డ్రాగ్ చేసి అన్నిటికన్నా కింద అంటే తనిఖీల పరిణ గారి కింద పెట్టి ఇప్పుడు బ్లర్ స్ట్రెంత్ అనేది 0.880 పెట్టుకొని అండ్ కొంచెం అటు ఇటు మూవ్ చేసి కొంచెం సైజ్ పెంచి అలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సేమ్ దాన్ని డూప్లికేట్ చేసుకొని స్మార్ట్ శివ గారి వెనక్కు కూడా డ్రాగ్ చేసుకొని అండ్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏ సాఫ్ట్వేర్లో చేయాలో కామెంట్ చేయండి. నేను చేశానో లేదో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆగండి, ఇంతవరకు వచ్చి ఎక్స్పోర్ట్ చేయకపోతే ఎలా? రైట్ టాప్ కార్నర్లో ఉన్న ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. అంతే.